విపత్తులు ఎప్పుడు జరిగినాయండి? మన ఏది విజయవాడలోనూ సంఘటన జరిగింది, వరదలు వచ్చినాయి, బుడిమేలు ముంచింది. అది మ్యాన్మేడ్ కాదండి, ప్రభుత్వ వైఫల్యం కాదండి, అది ప్రభుత్వ తాలూకా అలసత్వంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో 30 మంది చనిపోలేదండి. ఒక ఆనకట్టు కొట్టుకుపోయి 30 మంది చచ్చిపోయారంటే ఆనకట్టు కొట్టుకుపోయిందంటే అర్థం ఉంది. ఎలా చనిపోయారండి? అక్కడ తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక, మందులు వేసుకోవడానికి మందులు లేక, ఆ ఇంటిల్లో 3 రోజులు 5 రోజులు ఉండి ఆ వృద్ధులు, ఆ వికలాంగులు, ఆ చిన్నపిల్లలు సుమారు 33 మంది 34 మంది చనిపోయారు. ఇది వాస్తవం. ఒక 2-3 ఆ ఏట్లో కొట్టుకుపోయింది నీటిలో. మిగతా వాళ్ళందరూ ఈ రకంగా చనిపోయారు. అక్కడ నిన్నకాక మనం చూసాం తిరుపతిలో. ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత ఎవరైనా సరే అలాంటి సంఘటన చూసామని తిరుపతిలో మహా కుంభమేళ జరుగుతుంది. ప్రయోగంలో కోట్లాది మంది వస్తున్నారు. ఏం జరిగిందండి? ఎవరైనా చనిపోయారండి? ఆఫ్టర్ ఆల్ 20,000 మంది వస్తే, 30,000 మంది వస్తే 6 చనిపోతే అది ప్రభుత్వంతో అలసత్వం కాదండి? చెప్పండి. ఇది మ్యాన్మేడ్ కాదండి. ఇది అయి పెట్టుకొని ఎవరి మీద బురద జల్లడం కంటే ఎందుకు ఇవి? బురద జల్లే ముందు 1 వేలు చూపెట్టే ముందు 4 వేలు మనం చూపెడుతున్నాయి. ఏంటి విధ్వంసం జరిగింది? ఏంటి ఏ కార్యక్రమం జరిగింది? విధ్వంసం విద్యారంగంలోనే వచ్చి మేము ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్ప లేదు. వెళ్ళండి, పదండి, వెళ్దాం రేపు ఉదయం ఏ స్కూల్కి వెళ్ళినా సరే. మిడ్ డే మీల్స్ వచ్చి అప్పుడు బాగుంది అప్పుడు బాగుంది పిల్లల్ని అడుగుదాం, పదండి. 3rd క్లాస్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సబ్జెక్ట్ టీచర్ని పెడితే కాదని చెప్పని ఇవాళ వచ్చి మళ్ళీ 1వ తరగతి 5వ తరగతి వరకు ఒకే టీచర్తో వచ్చి మరి చెప్పించడం అది మన తల్లిదండ్రులు ఒప్పుకుంటామండి? నా కొడుకు నా మనవడో వచ్చి ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేదవాడు కొడుకును పేదవాడు వచ్చి తెలుగు మీడియం చదవాలా? ఇది ఎక్కడ ధర్మం అండి?